హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. చాలా మంది కూడా నాకు సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే మనకు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, అలాగే మెయిల్ గార్డ్ సంబంధించి బుక్స్, ఎగ్జామ్కి సంబంధించిన బుక్ ప్రిపేర్ అవుతారు కదా, దానికి సంబంధించిన ఏదైతే బుక్ ఇక్కడ దొరుకుతుందని చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకు బుక్ అయితే వెతకడం అయితే జరిగింది ఫ్లిప్కార్ట్లో. మనకు ఫ్లిప్కార్ట్లో సంబంధించిన ఎంటీఎస్ కాంపిటేటివ్ సంబంధించి ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ సంబంధించిన బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ అనేది పర్చేజ్ అయితే చేసుకోండి. ఏదైతే మనకు జీడీఎస్ టు ఎంటీఎస్ ప్రమోషన్ కావాలనుకున్నా కానీ ఈ బుక్ ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ అండ్ మనకు అదర్ నోటిఫికేషన్ కూడా పడుతుంది మనకు మేలో కానీ జూలో కానీ. ఆ నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ బుక్ అనేది తీసుకొని, ఈ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ అయితే తీసుకోండి. పోస్టల్ జీడీఎస్ ఒక నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలిసిందిగా. దాదాపుగా 21,000 అబోవ్ పోస్టులతోని దానికి సంబంధించిన ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ. దానికి సంబంధించిన ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు ఏప్రిల్ 7 తారీఖు రోజు. ఈ రోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 11, 2025. దానికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసారు. దానికి సంబంధించి కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే 60% మంది అయితే రిజెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే మనకు తెలంగాణలో దాదాపు ఒక 500 పోస్టులు రిలీజ్ చేసిరు కదా, అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 1100 నుంచి 1200 సుమారుగా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అందులో మనకు 60% మెంబర్స్ అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల. అంటే సర్టిఫికేట్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల, దాంతోపాటు ఏదైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ డేట్ రోజు రిలీజ్ అవుతుంది, ఏ టైంకి రిలీజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది సెలెక్ట్ అవుతారు అంటే, మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో 60% మంది రిజెక్ట్ అవ్వడం అయితే జరిగింది కదా, ఇంకా మనకు ఎంతమంది సెలెక్ట్ అవుతారు సెకండ్ మెరిట్ లిస్ట్లో అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్ స్టేట్స్ కట్ ఆఫ్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అన్ని స్టేట్లకు సంబంధించిన కట్ ఆఫ్ ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వీడియో క్లియర్గా చూడండి, 1-2 సార్లు చూడండి. ముందే మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకుండా గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అని చేయండి, మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్పుకుంటుంది. అండ్ 67-80% వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ నోటిఫికేషన్కి. అదే స్టేట్లో వస్తుందో అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సెకండ్ మెరిట్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, మనకు ఈ నెల, మనకు ఏప్రిల్ ఏదైతే నెల ఉందో ఏప్రిల్ 18, 19, 20 రోజులు, ఈ 3 రోజులలో మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు అనేది వాళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకు ఇంటర్నల్గా మనకి ఏదైతే రావడం అయితే జరుగుతుంది అఫీషియల్ సంబంధించి చూసుకుంటే మాత్రం. అయితే మనకు ఏదైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనకు దాదాపు సుమారుగా ఒక 12 నుంచి 15 రోజుల మధ్యలో మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళు ఎక్కడెక్కడ వేకెన్సీస్ మిగిలిపోయినాయి అండ్ ఎక్కడెక్కడ రిజెక్ట్ అయ్యారు అవన్నీ కూడా మనకు గ్యాదర్ చేసి అదే ప్రాసెస్లో ఉన్నారని వాళ్ళకైతే మనకు ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనకు మ్యాక్సిమం ఈ నెల ఏప్రిల్ 18, 19, 20 ఈ 3 రోజులలో ఎప్పుడైనా రావచ్చు డేటు. ఇది అఫీషియల్గా అప్డేట్ అన్నమాట. అండ్ మనకు ఏదైతే టైం ఉందో ఈవినింగ్ 6 to 9 మధ్యలో, ఏదైతే ఈవినింగ్ ఉంది కదా 6 to 9 మధ్యలో అయితే మనకు ఏ టైంలో అయినా రిలీజ్ చేయొచ్చు. మ్యాక్సిమం మనకు ఏప్రిల్ 18 తారీఖు రోజు రిలీజ్ చేద్దామని అనుకుంటారు. కానీ అన్ని క్లియర్గా ఉంటే మాత్రం ఏప్రిల్ 18 రోజు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే మాత్రం ఏప్రిల్ 19 కానీ 20 కానీ ఆ 2-3 రోజులలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఏదైతే మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ సంబంధించిన పోస్టల్ జీడీఎస్ సంబంధించి చూసుకుంటే మాత్రం. అండ్ నెక్స్ట్ ఇక ఏదైతే రిలీజ్ డేట్ చెప్పినా కదా, ఇంకా మనకు ఏదైతే 60% మంది అయితే రిజెక్ట్ అవ్వడం అయితే జరిగింది కదా, దానికి సంబంధించి చూసుకుంటే మాత్రం. అండ్ మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎంతమంది సెలెక్ట్ అవుతారంటే, మనకు సుమారుగా ఇక్కడ ఏదైతే సెకండ్ మెరిట్ లిస్ట్కి సంబంధించి సపోజ్ తెలంగాణ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేస్తే మాత్రం మనకి ఇందులో దాదాపు ఒక 500 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. మీరు ఏదైతే స్క్రీన్ మీద కనబడుతుందో లిస్టు మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ 516 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది ఫస్ట్ మెరిట్ లిస్ట్లో. దీంట్లో మనకు 60% మంది అయితే రిజెక్ట్ అయినారు అని మనకు ఇన్ఫర్మేషన్ జరిగింది. అంతే దాదాపు ఒక సుమారుగా 300 మంది అయితే
రిజెక్ట్ అయ్యారని అంటున్నారు మరి అఫీషియల్స్. ఎనీవే మనకు 250 నుంచి 300 పోస్టులు అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఏదైతే సెకండ్ మెరిట్ లిస్ట్ సంబంధించి తెలంగాణలో సంబంధించి. అండ్ కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మనకు ఫర్దర్‌గా కట్ ఆఫ్ సంబంధించినప్పుడు చెప్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం 250 నుంచి 300 మంది మనకు సెకండ్ మెరిట్ లిస్ట్‌లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం టోటల్ ఓవరాల్‌గా మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో చాలా మంది కూడా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సుమారుగా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 1201 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అంటే దీంట్లో 60% రిజెక్ట్ అయ్యారట. అంటే దాదాపు చూసుకుంటే మాత్రం ఒక 700 మంది అయితే రిజెక్ట్ అయ్యారు. చాలా మంది రిజెక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్‌లో. ఏందంటే వాళ్ళు స్పెల్లింగ్ మిస్టేక్స్ గాని అన్నీ కూడా వాళ్ళు క్లియర్‌గా ఫిలప్ చేయలేదు. అండ్ కరెక్ట్ పెట్టలేదు. కరెక్ట్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని వెళ్ళలేదట. అందువల్ల మనకు ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 700 మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ లెక్క చూసుకుంటే మాత్రం మనకు 600 నుంచి 700 మంది సెకండ్ మెరిట్ లిస్ట్‌లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది సంబంధించి చూసుకుంటే మాత్రం సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో పోస్టల్ జీడీఎస్‌లో ఇంతమంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్‌గా ఏందంటే కట్ ఆఫ్ విషయం చూసుకుంటే మాత్రం మెయిన్‌గా ఏదైతే మనకు ఎవరైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి అప్లై చేశారో మెయిన్‌గా కట్ ఆఫ్ విషయానికైతే చాలా బాధగా ఉంటుంది. ఏందంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లో కట్ ఆఫ్ అనేది ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో హైగానే ఉంది కాబట్టి మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏదైతే అన్ని స్టేట్‌లు ఉన్నాయి గదా! మీరు ఎక్కడైతే అప్లై చేశారో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. మీకు జాబ్ వస్తుందా? రాదా? అనేది కంప్లీట్‌గా మీకు చెప్తాను. కాబట్టి మీ మార్క్స్ అలాగే దాంతో పాటు మీరు ఎక్కడ అప్లై చేసిర్రు, మీ ఏజ్ ఈ 3 అయితే మీరు కింద కామెంట్ చేయండి. మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మెయిన్‌గా. ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గదా! ఇది సెకండ్ లిస్ట్‌లో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుందంటే ఫస్ట్ లిస్ట్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం ఏదైతే 100% అయితే ఉండడం అయితే జరిగింది ఫస్ట్ లిస్ట్‌లో. సెకండ్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే మాత్రం మనకు కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా రిజెక్ట్ అవ్వడం అయితే జరిగింది కదా! దాదాపు ఒక 95-100 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అది సెకండ్ మెరిట్ లిస్ట్ విషయాన్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో. 95-100 మధ్యలో ఎవరికైతే ఉంటుందో ఆ పర్సెంటేజ్ 100% జాబ్ అన్నమాట సెకండ్ మెరిట్ లిస్ట్‌లో. ఓకేనా? ఇక నెక్స్ట్ అస్సాం సంబంధించి చూసుకుంటే 95% అండ్ బీహార్ వచ్చేసి 90-95 మధ్యలో ఎవరికైతే ఉంటుందో బీహార్‌లో ఈ సెకండ్ మెరిట్ లిస్ట్‌లో 100% జాబు. ఛత్తీస్‌గఢ్ వచ్చేసి 90-95 ఇక ఢిల్లీ వచ్చేసి 90-95 గుజరాత్ వచ్చేసి 93-95 హర్యానా వచ్చేసి 85-95% ఆ మధ్యలోకైతే ఎవరికైతే ఉంటుందో 100% జాబ్ అన్నమాట. ఏందంటే నేను 85-95 ఎందుకు అంటున్నా అంటే ఆ మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 100% జాబ్ అన్నమాట. ఇక 85 బిలో ఉంటే అది కష్టం అన్నమాట. థర్డ్ మెరిట్ లిస్ట్, ఫోర్త్ మెరిట్ లిస్ట్ వరకు వెయిట్ అయితే చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 5 అంటే 90-95 బిలో ఆ మధ్యలో ఎవరికైతే ఉంటుందో హిమాచల్ ప్రదేశ్‌లో సెకండ్ మెరిట్ లిస్ట్‌లో ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. జాబ్ వచ్చే అవకాశం అయితే. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి 90-95 జార్ఖండ్ వచ్చేసి మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ సంబంధించి చూసుకుంటే జార్ఖండ్‌లో మనకు మాక్సిమం 93, 94, 95 ఈ 3 అయితే కనబడే అవకాశం అయితే ఉంది జార్ఖండ్‌లో. మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో మన సబ్‌స్క్రైబర్స్‌కి చాలా మంది కూడా జాబ్స్ రావడం అయితే జరిగింది. ఫీమేల్ వాళ్ళకి గాని, మేల్ వాళ్ళకి గాని చాలా మంది కూడా ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కర్ణాటక సంబంధించి చూసుకుంటే మాత్రం ఏదైతే 95% ఎవరికైతే ఉంటుందో కర్ణాటకకు సంబంధించి. నెక్స్ట్ కేరళ వచ్చేసి 95%, మధ్యప్రదేశ్ వచ్చేసి కొంచెం కట్ ఆఫ్ అనేది అదే విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. 95% అంటే మాక్సిమం 95, 94 ఈ మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది సెకండ్ మెరిట్ లిస్ట్‌లో. మహారాష్ట్ర 95 అండ్ చెప్పినా కదా నేను 60, 70, 80 మార్క్స్ ఎవరికి వస్తదంటే ఏదైతే నార్త్ ఈస్ట్ స్టేట్‌లలో అప్లై చేసిర్రో ఈ 15వ నంబర్ ఉన్నది కదా! ఈ నార్త్ ఈస్ట్ స్టేట్‌లలో అప్లై చేసిర్రో మనకు లాస్ట్ టైమ్ 35%, 36%కే జాబ్ వచ్చింది. మనకు ఈ 60, 70, 80% ఉన్న వాళ్ళకు 100% జాబ్ అన్నమాట నార్త్ ఈస్ట్ స్టేట్‌లో. మీరు నెక్స్ట్ టైమ్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అయిపోయింది కదా! నెక్స్ట్ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకునేటప్పుడు నార్త్ ఈస్ట్‌లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఒడిశా వచ్చేసి 95%, పంజాబ్ 95, రాజస్థాన్ 90-95, తమిళనాడు 95. ఈ తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఈ తెలంగాణ ఏందంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా మంది కూడా అప్లై చేసిర్రు కాబట్టి ఈ తెలంగాణలో మాక్సిమం వాళ్ళు సెకండ్ లిస్ట్ వాళ్ళే ఉండే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అండ్ దాదాపు చెప్పినా కదా 250 నుంచి 300 మంది అప్లై చేసిర్రని. మనకు దాదాపు సుమారుగా 150 మంది దాకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. అండ్ మిగతా వాళ్ళు ఒక 150, 120 మంది దాకా వీళ్ళు తెలంగాణ వాళ్ళైతే ఉండడం అయితే జరుగుతుంది. తెలంగాణ కట్ ఆఫ్ వచ్చేసి 95-100%
ఉండే అవకాశం అయితే ఉంది. ఏదైతే మనకు తెలంగాణ వేసిన సెకండ్ లిస్టు సంబంధించి చూసుకుంటే మాత్రం. ఇక ఉత్తరప్రదేశ్ వచ్చేసి 90-95, ఇక జార్ఖండ్ వచ్చేసి 85-95 మధ్యలో ఎవరికైతే ఉంటుందో జార్ఖండ్‌లో 100% జాబ్ అన్నమాట. ఇక వెస్ట్ బెంగాల్ వచ్చేసి 95%. ఇది సంబంధించిన కట్ ఆఫ్ విషయం చూసుకుంటే, ఈ కట్ ఆఫ్ మీకు ఉంటే మాత్రం మీకు సెకండ్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదైతే మీరు ఏ స్టేట్‌లో అప్లై చేశారో మీరు ఒకసారి చూసుకోండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో క్లియర్‌గా చూసి కామెంట్ చేయండి అప్పుడు. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఈ పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ అని చెప్పినా కదా! మనకు ఏప్రిల్ 18 గాని, 19 గాని, 20 గాని ఈ 3 రోజులలో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీకు ఎక్కడ పెట్టారు అనేది అన్నీ కూడా క్లియర్‌గా కామెంట్ చేస్తే మీకు జాబ్ వస్తదా? రాదా? ఏ లిస్ట్‌లో వస్తదా? అనేది కూడా క్లియర్‌గా మీకైతే కామెంట్ రూపంలో అయితే చెప్తాను. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంకా చాలా చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. మనకు కొత్త నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుంటాయి. దానికి సంబంధించి కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను మన ఛానెల్‌లో. కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ ఇంకెవరైనా మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గాని, టెలిగ్రామ్ గ్రూప్ గాని ఫాలో కావాలో ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావండి. నేను స్టార్టింగ్‌లో బుక్ చెప్పినా కదా! ఆ బుక్ ప్రతి ఒక్కరు కూడా పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్దర్‌గా మనకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి చూసి మీరు బడ్జెట్‌లో ఉంటే మీరైతే ఆ బుక్ అనేది పర్చేజ్ అయితే చేసుకోండి. అండ్ ఓవరాల్‌గా అయిపోయిందంటే ఇంతటితో వీడియో. అండ్ జై హింద్, జై భారత్. థాంక్ యూ.